హలో హాయ్ నమస్తే నేను మీ సాయి చరిత వెల్కమ్ టు సాయి చరిత గార్డెన్స్. ఈరోజు మనం గార్డెన్లో ఎన్ని వెజిటబుల్స్ ఉన్నాయో అన్నీ హార్వెస్ట్ చేసుకుందామండి. నా వీడియో కనుక మొదటిసారి చూస్తే ఛానల్లోకి వెళ్ళండి, వీడియోస్ని విజిట్ చేయండి. నచ్చితే కంటెంట్ ఉంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి ఈ వీడియో షేర్ చేయబడుతుందండి. నాకు చూస్తున్నారా అండి, దోసకాయలు చూసారా గుత్తులు గుత్తులుగా ఎంత చక్కగా వచ్చాయండి. యాక్చువల్గా దోశ అయితే నేను పెట్టలేదండి, చూస్తున్నారా ఎంత బాగా పండిందో. ఇగోండి ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా ఇక్కడ ఉంది, ఇంకా ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి, వస్తున్నాయండి బాగానే. ఇదిగోండి ఇదైతే కోసేద్దాం. ఇగోండి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, అలాగే అదే తీగకి చూసారా కనిపిస్తుందా, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, వస్తున్నాయండి బాగానే. దోసకాయలు అయితే మంచిగా వస్తున్నాయి నాకు ప్రతిసారి ఈ సీజన్ వచ్చేటప్పుడు దోసకాయలు కంపల్సరీ ఉంటున్నాయండి. అలాగే కాకర మనం మీకు ఏ తీగ అయినా సరే కొంచెం పాదు అయిపోతుంది అనే ముందు దానికంటే కొంచెం ఎర్లీగా మనకి ఈల్డ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకో దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మనకి మరలా ఈల్డ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. క్రీపర్స్కి వర్షాకాలం అనువైనది, అలాగే పురుగులు పట్టడానికి కూడా ఇది అవకాశం ఉండే సీజను. ఎప్పటికప్పుడే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఆకులు స్వతహాగా పండిపోవడం వేరండి, ఏదైనా చిన్న పెస్ట్ వచ్చి ఎండిపోవడం వేరు. ఆ డిఫరెన్స్ చూసుకొని మనం పెంచుకోగలిగితే సరిపోతుంది. ఇగోండి ఒక్క తీగకి నాకు 4 వచ్చినాయి. నా మిర్చి చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఇవి అప్పుడే హార్వెస్ట్ కాదండి, కాకపోతే నేను మొన్న ఒకటి చిల్లీ తీసి వేశాను, చాలా స్పైసీ ఉంది అసలు. ఇక్కడ కూడా ఈ పాత దగ్గర కూడా 2-3 కాకరలు ఉన్నాయి, అవి కూడా తీసేసుకున్నాం. నా బేరు తీగండి చూడండి, ఇప్పుడు పూత స్టార్ట్ అయ్యింది. పూత స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షాకాలంలో నేను ఏం చెప్పానంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కంటే సాలిడ్ ఇచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పాను. దానికోసం ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో మీరు చూడండి. ఇదిగోండి మొక్క మొదట వేరు డిస్టర్బ్ కాకుండా ఒక లేయర్ వరకు నేను మట్టిని అంతా తీసేసుకున్నానండి. మనం మొక్క పెట్టేటప్పుడు కూడా ఇదే పద్ధతి చేస్తాము. మొక్క కాతా పోతా వచ్చాక కూడా మనం ఇదే పని చేయాలి. బీరతీగ కూడా అంతేనండి, అయిపోయింది అనుకోకూడదు. ఒకసారి అయిపోయాక దాని చిగురిపోతుంది, మళ్ళీ కొత్త చిగురు. ఇగోండి ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా ఉదయం స్టోర్ చేసుకున్నాను, దాన్ని ఇలా వేసుకున్నాను. చూడండి మనం కాండానికి తగలకుండా దూరంగా వేసుకోవాలండి. ఇగోండి చూడండి, అది దాని మొదలు ఇక్కడ ఉంది, నేను ఇక్కడ వేసుకున్నాను. ఇగోండి దానిపైన మట్టి ఇలాగ ఇంకొక లేయర్లా వేసేసుకొని కప్పేసుకొని మనం రోజు నీళ్ళు పోస్తూ ఉంటే ఆ కంపోస్ట్ లోపల కుళ్ళి మన మొక్కకు కావలసిన బలాన్ని ఇచ్చి మనకు సరిపడా అంత ఈల్డ్ ఇస్తుందండి. నేను మొక్క అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడల్లా ఇదే ప్రాసెస్ చేస్తానండి. మెయిన్ కాండానికి తగలకుండా చూసుకోండి. ఇగోండి మన తోటలో బీరకాయలు స్టార్ట్ అయ్యాయండి. క్రేపర్ని నేను బకెట్లోని కంపోస్ట్ బిన్లో వేసుకున్నాను కదా, దాన్ని ఇలా ఎక్కిస్తున్నాను, తాళ్ళు అలా కట్టుకున్నాను. దానికి ఏమో వెళ్ళి స్టిక్కీ ప్యాడ్ కూడా పెట్టారండి, ఎందుకంటే చిన్న చిన్న పింజలు కూడా అప్పుడే కొరికేస్తున్నాయి. అందుకోసమని ఇది వర్షాకాలం కదా, ఇంకా పురుగులు స్టార్ట్ అవుతాయి, దానికోసమని అది పెట్టుకున్నాను. తర్వాత ఏమో కనబడతాయి. ఇగోండి బీర ఇంకా చిన్నగానే ఉన్నాయి, కొంచెం పెద్ద అయితే అప్పుడు తీద్దామని ఆగాను. చేస్తాము, ఆకులన్నీ తీసేసాము, ఓన్లీ కాండం మాత్రమే ఉంచితే మళ్ళీ ఆకులన్నీ వేసుకొచ్చేసాయి. ఇప్పుడు 2-3 రోజులుగా తుఫాను వర్షం పడుతుంది అంటున్నారు కానీ పడవట్లేదండి. అందుకే బాగా ఎండ వచ్చేస్తుంది. 2 పూట్ల వేసవి కాలంలాగా నీళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. చాలా పెట్టుకున్నామండి, ఆ పెట్టుకున్నవన్నీ కూడా ఇంచుమించుగా స్టార్ట్ అయ్యాయి అనే చెప్పుకోవాలి. ఇగోండి ఇవన్నీ ఇంకా చిన్నగా ఉన్నాయి. బర్బట్టి మాత్రం చాలా బాగా వస్తున్నాయండి. అయిపోయింది అని తీసేయద్దు, ఒకవేళ అయిపోయింది అనిపిస్తే దాన్ని ప్రూన్ చేసుకోండి, ఆకులన్నీ తొలిచేస్తే కనుక వస్తుంది. చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చిందో. ఉంచుతుంటే ఉడతలకు కూడా ఆహారం వేస్తున్నారండి. నేనైతే ఇగోండి నేను చేతితో వేయట్లేదు కానీ గార్డెన్లో ఉన్నవి తింటున్నాయండి బాగానే. ఇదిగోండి మాగిన పశువుల ఎరువు, కిచెన్ వేస్ట్ తెచ్చుకున్నాను. ఇదిగోండి మా ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా ఇలా ఉంచాను. ఇప్పుడు మొక్కల చుట్టూతా ఒక లేయర్ వరకు తీసేసి వాటిని మొక్కల చుట్టూతా ఒక లేయర్ వరకు మట్టిని తీసేసి వేస్తానండి. బర్బటి అయితే సాటిస్ఫాక్షన్గా వస్తుందండి. ఏ చిన్న పళ్ళు తెచ్చినా సరే వాటి తొక్కలు ఏవి పారేయకుండా వీటికి వేస్తూ ఉంటే వాటికి బలం వచ్చి మనకి కావలసిన వెజిటేబుల్స్ అన్నీ ఇస్తాయండి. ఈ సీజన్లో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కంటే ఘనజీవామృతం అలాంటివి చేసుకుని ఇవ్వడం వల్ల స్లోగా వాటి యొక్క మొక్కలకు కావాల్సిన బలాన్ని రిలీజ్ చేస్తాయండి.
మనకి మొక్కలు ఏపుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. చూస్తున్నారా ఒక్కదానికి ఎన్ని వచ్చినాయో? ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. చూస్తున్నారా కొన్ని కొన్ని సగం సగం ఉన్నాయి. అవన్నీ ఉడత ఫుడ్ తీసుకుంటుంది. అది కూడా ఫ్రెష్ వెజిటేబుల్స్ తినాలి అని చూస్తుంది కదా. ఇదిగోండి ట్యాంక్ పక్కన పెట్టాం కదా, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసైపోతే ఇంకా నాకు ఉడత ఉంచట్లే. తీసేసి కొంచెం కొంచెం ఉంచేస్తాను. దానికి కావాల్సినవి అది తింటుంది, నాకు కావాల్సినవి వదిలేస్తుంది. నేనైతే బర్బట్టి విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. చూసారా నా పిడికిలు ఎన్ని ఉన్నాయో అన్నీ వచ్చాయి. ఇదిగోండి వంగ. ఉడత వంకాయలు కూడా వదలట్లేదండి. హార్వెస్ట్ చేయకముందే అది కూడా చీరి చీరి వదిలేస్తుంది నాకు. ఇవి గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. అది నాకు నేను కూడా తినచ్చు కదా అని చెప్పి అది కూడా ఇచ్చేసేస్తుంది, తినేస్తుంది. మళ్ళీ కొంతవరకు తీసాను కదండి, ఎక్కడెక్కడైతే తీసానో ఇగోండి అక్కడక్కడ మళ్ళా మొగ్గ తొడిగేసింది. ఇగోండి చూస్తున్నారా? ఇగోండి ఇక్కడ ఒక తీగ ఉంది కదా, దీనికి ఇదిగో చూడండి, ఇగో ఈ బేరు తీగ. ఇదిగోండి వాటర్ మిలాన్ ఒకటి ఉంది చూడండి, వాటర్ మిలాన్. ఇంకా ఇది పండలేదు. ఇగోండి దాస్తున్నాను స్క్విరల్కి దొరకకుండా.